ప్రతి పార్లమెంటులో కూడా సామాన్యులకి మధ్యతరగతి వర్గాల వారికి ఉచితంగా మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలనేటువంటి గొప్ప సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలకి స్థాపించడానికి నడుం కట్టి 3 సంవత్సరాల్లో 7 కాలేజీలని పూర్తి చేసి మరొక 10 కాలేజీలని శరవేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసే కార్యక్రమంలో ఉండగా కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు తన 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి ఆయన 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం చేయకపోవటం ఇది ఆయన దిగజారుడుతనానికి నిరసన కాదా? పేద మధ్యతరగతి వర్గాల పట్ల సామాన్యుడి పట్ల చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి చిన్న చూపు కారణం కాదా అని నేను చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాను. ప్రజలను అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఒక్కసారి ఆయన బుద్ధి ఎటువంటిదో ఒకసారి పరిశీలించమని చెప్తున్నాను. ఇవాళ సంపద సృష్టిస్తానని చెప్పి 18 మాసాల్లో 2,66,175 కోట్ల రూపాయల్ని మన మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అప్పులు తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు పైసా సంపద సృష్టించపోగా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం మొదలుపెట్టినటువంటి 10 మెడికల్ కాలేజీల్లో సంవత్సరానికి 3-4 మెడికల్ కాలేజీలు కనుక ప్రారంభిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం చేతిలో 17 మెడికల్ కాలేజీలు ఉంటాం. తద్వారా సామాన్యులకి ఉచితంగా సంవత్సరానికి 15,000 రూపాయల ఫీజుతో 2,250 మంది